ఎవరు స్క్రిప్ట్ ఇవ్వలేదు, నేనే రాసుకొచ్చాను రైటర్ని కాబట్టి నేను రాసింది నేనే చదవాలి. అయితే ఒక్కటేంటంటే, నువ్వు మాట్లాడితేనే బాగుంది, రాసింది చదివితే ఇంకా అసహ్యంగా ఉంది అనుకోకండి. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యన ఫంక్షన్స్కి రావాలంటే భయంగా ఉంది. కారు ఆగి దిగుతుండగానే జనం చుట్టుముట్టి వయసు 70 వచ్చి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చి నడకలో చిన్న తేడా వచ్చినా సెల్ ఫోన్స్ గన్స్లా ఎక్కువ పెట్టేసి షూట్ చేసేసి ఈ నటుడిని గుర్తుపెట్టారా, చూడండి పాపం ఎలా అయిపోయాడో, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నానా బేభత్సం చేసేస్తున్నారు. దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దా అన్నట్టు 70 ఏళ్ళు వచ్చాక నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కాక కాన్పు నొప్పులు వస్తాయా? అందరూ బ్రహ్మానందం గారు అయిపోతే హాస్యం బ్రహ్మ పదార్థం అయిపోదు. అర్ధ శతాబ్దం, దాదాపు 1500 సినిమాలు, పోటీ నలుగురు మధ్య అయినా, 40 మంది మధ్య అయినా, రాబోయే ఇంకో 80 మంది మధ్య అయినా, తరతరాలతో తలబడిన తరగని చరిష్మా. అది థియేటర్కల్ సినిమా అయినా, ఓటీటీ అయినా, టీవీ అయినా, సెల్ ఫోన్ అయినా, సోషల్ మీడియా అయినా, ఈవెంట్ అయినా, యాడ్ అయినా, మీమ్స్ అయినా, ఏదైనా ఎక్కడ చూసినా ఆయనే. ఆయనతో నటించని నటుడు లేడు, ఆయన నటించని సినిమా లేదు, ఆయన నటించిన పాత్ర లేదు, అసలు ఆయన నటించక్కర్లేదు, అసలు ఏం చెయ్యక్కర్లేదు, ఆయన కనిపించక్కర్లేదు, జస్ట్ ఆయన గుర్తొస్తే చాలు నవ్వు వచ్చేస్తుంది. ఒక్క మాటలో బ్రహ్మానందం గారు ఒక అపురూపం. ఆయనది ఒక హాస్య విశ్వరూపం. ఆయన పలికిన మాటలు రచయితగా కొన్ని నావైనందుకు, ఆయన పక్కన నటించినందుకు, భావాలు పంచుకున్నందుకు, నవ్వులు పెంచుకున్నందుకు, ఈ బహుదూరపు బాటసారి మహాప్రస్థానంలో కలిసి నడిచిన అడుగులు నావే 4 ఉన్నందుకు మురిసిపోతూ, శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.